హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 123. సహస్రను తీసుకెళ్లిన వ్యక్తి ఆమెను సరాసరి తన ఇంటికి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టి ఒక ఫోన్ కాల్ చేశాడు. అవతలి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడంతో వాళ్ళకి ఏదో చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి కొన్ని వాటర్ తీసుకొని ఆమె ముఖం మీద చిలకరించాడు. కానీ అప్పటికే ఆమె ఫుల్ డీహైడ్రేట్ అవడంతో కళ్ళు తెరవలేకపోయింది. కనీసం కదలను కూడా కదల్లేదు. దాంతో కష్టంగా కొన్ని నీళ్లు తాగించి ఆమె ముఖం తుడిచి అలాగే బెడ్ మీద వదిలిన అతను ఆ రూమ్ నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి మరో వ్యక్తి రావడంతో అతన్ని తీసుకొని ఆ రూమ్లోకి వెళ్ళాడు సహస్రను తీసుకొచ్చిన వ్యక్తి. అతనితో ఉన్న పర్సన్ సహస్రను చెకప్ చేసి ఒక ఇంజెక్షన్ వేసి సెలైన్ పెట్టాడు. తను చాలా గంటల నుంచి ఏమీ తినలేదు, తాగలేదు చెర్రీ. అందుకే తను బాగా డిహైడ్రేట్ అయిపోయింది. సెలైన్ పెట్టాను కదా, కాసేపటికి మేల్కొంటుంది. ఈ రోజు వరకు లిక్విడ్స్ ఇస్తే సరిపోతుంది అని చెప్పాడు సహస్రను చెక్ చేసిన వ్యక్తి. ఓకే రాకేష్, థ్యాంక్స్ అని అన్నాడు చెర్రీ అలియాస్ చరణ్. భలేవాడివిరా, ఎవరో రోడ్డు మీద కనిపించే అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నావు. నువ్వు ఇంత మంచి పని చేస్తుంటే నేను జస్ట్ ఒక డాక్టర్గా నా పేషెంట్ని చూసుకున్నా, నాకెందుకు థ్యాంక్స్ అని అన్నాడు రాకేష్. లేదు రాకీ, ఆడపిల్లని అలా ఒంటరిగా వదిలేయాలనిపించలేదు. ఇక హాస్పిటల్కి తీసుకెళ్తే అనవసరమైన న్యూసెన్స్. తనని చూస్తే మరీ పెద్ద ఇష్యూ కాదేమో అనిపించింది. ఎలాగూ నువ్వు కూడా ఉన్నావు కదా, అందుకే ఇంటికి తీసుకొచ్చేశాను. తనకి మెలకు వస్తే డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ ఇంటికి పంపిస్తాను అని చెప్పాడు చరణ్. వెరీ గుడ్ రా, నేను ఈవినింగ్ ఒకసారి వచ్చి చెక్ చేస్తాను. ఒక 2 days ఆ అమ్మాయి ఎటు కదలకుండా ఉంటే తనకు మంచిది అని చెప్పాడు రాకేష్. తను మేలుకుంటే అప్పుడు సిచ్యువేషన్ బట్టి డెసిషన్ చూద్దాం అని అన్నాడు చరణ్. ఆ తర్వాత కాసేపు మాట్లాడి డాక్టర్ రాకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సహస్ర వైపు ఓసారి చూసిన చెర్రీ బయటికి వచ్చి మెయిడ్ని పిలిచాడు. తను రావడంతో రూమ్లో ఒక అమ్మాయి ఉంది, తను లేస్తే కాస్త లిక్విడ్ జ్యూస్ కానీ మజ్జిగ కానీ ఇవ్వు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు చరణ్. మరోవైపు క్యాంటీన్ నుంచి రుద్ర క్యాబిన్కి వచ్చింది స్నేహ. ఆమెను చూసిన రుద్ర, ఎక్కడికి వెళ్ళావు సహస్ర అని అడిగాడు. క్యాంటీన్కి వెళ్ళాను రుద్ర అంటూ వచ్చి రుద్ర ఎదురుగా ఉన్న మరో చైర్లో కూర్చుంది స్నేహ. ఓ, అలాగే నువ్వు ఒకసారి ఆఫీస్ మొత్తం చూసి ఎక్కడైనా ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే నోట్ చెయ్యి. నీకు కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలిసి ఉండాలి కదా అని అన్నాడు రుద్ర. ఆ మాటతో ఇది కదా మనకు కావాల్సింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ రుద్ర, ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఆఫీస్ మొత్తం తిరగడానికి వెళ్ళిపోయింది స్నేహ. ఇప్పుడెందుకు తనని ఆఫీస్ చుట్టూ రమ్మంటున్నావు, అంత అవసరమేంటి రుద్ర అని నుదురు చిట్లిస్తూ చిరాగ్గా అడిగాడు రిషి. ఆ మాటతో చిన్నగా నవ్విన రుద్ర, ఏమైందిరా నీకు, ఈ మధ్య అన్నిటికీ క్వశ్చన్ చేస్తున్నావు? నీకిచ్చిన పని నువ్వు చెయ్యి, తన సంగతి నేను చూసుకుంటానులే అని అన్నాడు. అది విని తను నా సహస్ర అంటున్నాడు, నన్ను సహస్ర షూట్ చేయలేదు అంటున్నాడు. తనపై ఏదో అనుమానం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. అసలు ఇదంతా ఏదో పెద్ద పజిల్లా ఉందే అని తల కొట్టుకొని మళ్ళీ తన వర్క్లో పడిపోయాడు రిషి. మరోవైపు హడావుడిగా రుద్ర ఆఫీస్కి వచ్చిన విరాజ్ తన డీటెయిల్స్ను రిసెప్షన్లో ఇచ్చాడు. దాంతో వితిన్ మినిట్స్లో విరాజ్కి రుద్ర నుంచి పిలుపు వచ్చింది. స్వయంగా శృతి విరాజ్ని రుద్ర క్యాబిన్కి తీసుకువెళ్ళింది. హలో మిస్టర్ విరాజ్ అని అన్నాడు రుద్ర. అయితే విరాజ్ ఇంతకుముందు ఎప్పుడు రుద్రని చూడకపోయినా తనను పేరు పెట్టి పిలవడంతో అతనే రుద్ర అయి ఉంటాడని ఫిక్స్ అయిన విరాజ్ హలో మిస్టర్ రుద్ర అని విష్ చేశాడు. సిట్ దేర్ విరాజ్ అంటూ సీట్ చూపించాడు రుద్ర. వచ్చిన వ్యక్తిని చూస్తూ ఎవరితను, రుద్ర ఎందుకు ఇతన్ని ఇంత ఫాస్ట్గా రప్పించాడు అని ఆలోచిస్తూ విరాజ్నే చూస్తున్నాడు రిషి. చెప్పండి విరాజ్, ఏంటి విషయం అని అడిగాడు రుద్ర. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మిస్టర్ రుద్ర. ఎక్స్ మినిస్టర్ చంద్రరావు ప్రజెంట్ మినిస్టర్గా ఉన్న మౌనితల కొడుకుని అని చెప్పాడు విరాజ్. ఓకే, సో అని అర్థం కానట్లుగా అడిగాడు రుద్ర. నేను ఒక వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పాడు విరాజ్. ఎవరి గురించి మీరు తెలుసుకోవాలి అని అడిగాడు రుద్ర. మీ పాత పిఏ అయిన మిస్ సహస్ర గురించి తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పాడు విరాజ్. అది రుద్ర ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేయడంతో పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ రిషి మాత్రం షాక్ అవుతూ సహస్ర గురించి తెలుసుకోవడానికి వచ్చానంటున్నాడు. ఇతనికి సహస్రకి ఏంటి సంబంధం? ఏకంగా మినిస్టర్ ఫ్యామిలీ అంటున్నాడు. ఇతను వచ్చేటప్పుడు ఉండకూడదనినా రుద్ర ఇందాక సహస్రను ఆఫీస్ చూసి రమ్మని పంపించాడు
అని లోపలే ఆలోచిస్తూ అయోమయంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉండిపోయాడు రిషి. రుద్ర సూటిగా విరాజ్ను చూస్తూ ఉండగానే విరాజ్ మాట్లాడుతూ, సహస్ర 4 years బ్యాక్ మీ ఆఫీస్లో మీకు పిఏగా వర్క్ చేసిందని తెలిసింది. అండ్ మీరు తనని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని, ఆ విషయాన్ని మీరు ఆఫీస్లో కూడా అనౌన్స్ చేశారని తెలిసింది. బట్ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ సహస్ర సిటీలో కనిపించలేదంటున్నారు. తనేమైంది? మీ ఇద్దరికి పెళ్ళెందుకు జరగలేదు? అసలు తను ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు విరాజ్. అదంతా మీకెందుకు అని అన్నాడు రుద్ర. యాక్చువల్లీ ఇది మా ఫ్యామిలీ పర్సనల్ ప్రాబ్లం. మా డాడీ చంద్రరావు మొదటి భార్య కూతురే ఈ సహస్ర. మీకు మా డాడీపై ఉన్న కేసు గురించే తెలిసే ఉంటుంది అని అన్నాడు విరాజ్. ఏమో నాకు తెలీదు, ఇంతకీ కేసేంటి అని అడిగాడు రుద్ర. ఆ మాటతో సహస్రని మా డాడీ చంద్రరావు చంపేశాడని అభియోగం మీద ఆయనపై కేసు ఫైల్ అయింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల కేసు ఇంకా నడుస్తూనే ఉంది. అలా అని ఉన్న సాక్ష్యాల కారణంగా కొందరు పెద్ద మనుషుల ఒత్తిడి వల్ల ఆయనకు బెయిల్ కూడా దొరకడం లేదు. కానీ అసలైన సహస్ర నిజంగా బ్రతికే ఉంది, బెంగళూరులోనే ఉంది. తను కనుక దొరికితే మా డాడీకి శిక్ష పడకుండా ఉంటుంది అని చెప్పాడు విరాజ్. ఓ కొడుగ్గా మీ తండ్రి కోసం చేయాల్సింది చేస్తున్నావు, కానీ మీ డాడ్ సహస్ర వాళ్ళని చంపాలనుకోవడం నిజమే కదా అని అడిగాడు రుద్ర. అఫ్కోర్స్ అది నిజమే, కానీ వాళ్ళు చనిపోలేదు కదా. సో తనపై అటాక్ చేసినందుకు ఆల్రెడీ మా డాడీ శిక్ష అనుభవించేశారు. అది ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యారు. సో ఒక్కసారి సహస్ర కోర్టుకి అటెండ్ అయితే ఆటోమేటిక్గా ఆయన రిలీజ్ అవుతారు. తన గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెబుతారా అని రిక్వెస్టింగ్గా అడిగాడు విరాజ్. అదంతా వింటున్న రిషి షాక్ అవుతూ, ఏంటి సహస్ర ఎక్స్ మినిస్టర్ కూతురా అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. అయితే విరాజ్ చెప్పింది విని ఒక క్షణం ఆలోచించిన రుద్ర, లుక్ విరాజ్, మీ డాడీ వల్ల సహస్ర చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు తను ఇంటర్వ్యూకి రాకుండా ఉండుంటే మీ డాడీ చేసిన అటాక్లో తను చనిపోయేది. ఇంత చేసిన అతన్ని సహస్ర ఎందుకు సేవ్ చేయాలి అని అడిగాడు రుద్ర. నేను ఒప్పుకుంటాను, ఆయన చేసింది తప్పే, కానీ ఎంత చేసినా తనకి జన్మనైతే ఇచ్చాడు కదా, ఆ కృతజ్ఞతతో అయినా రావచ్చు కదా. సో ప్లీజ్ తను ఎక్కడుండో చెప్పండి అని అడిగాడు విరాజ్. చిన్నవాడివైనా చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. సహస్ర ప్రజెంట్ ఇండియాలోనే ఉంది. రీసెంట్గానే ఇండియా వచ్చింది. ఇప్పుడు ఇదే ఆఫీస్లో ఉంది. పిలిపిస్తాను, నువ్వే తనతో మాట్లాడు అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో విరాజ్ కళ్ళలో ఒక్కసారిగా 1000 వోల్టుల లైట్ వెలిగింది. అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెంటనే తనని పిలిపించండి. 4 రోజుల్లో జరగబోయే ఫైనల్ హియరింగ్కి నేను తను తీసుకువెళ్తాను. అప్పుడు మా డాడీ బయటకు వచ్చేస్తాడు అని ఉత్సాహంగా అడిగాడు విరాజ్. ఆ మాటతో, వెయిట్ విరాజ్, ఇప్పుడే కాల్ చేసి పిలిపిస్తాను. అవును, ఇంతకీ మీ సిస్టర్ సురభి ఎలా ఉంది అని అడిగాడు రుద్ర. తను ఓకే రుద్రగారు, ప్రజెంట్ స్టేట్స్లో ఎంఎస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పాడు విరాజ్. ఓ నైస్ అంటూ శృతికి కాల్ చేసిన రుద్ర వెంటనే సహస్రని క్యాబిన్కి పంపించమని చెప్పాడు. శృతి వెళ్ళి స్నేహకు ఆ విషయం చెప్పడంతో, ఇప్పుడే కదా ఆఫీస్ అంతా ఒక రౌండ్ వేసి అన్నీ తెలుసుకోమన్నాడు, కానీ ఒక్క ఫ్లోర్ కూడా కంప్లీట్ అవ్వకముందే పిలుస్తున్నాడు. ఛా, మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది అని విసుక్కుంటూ రుద్ర క్యాబిన్కి వెళ్ళింది స్నేహ. ఆమెను చూస్తూనే, కమ్ సహస్ర, వచ్చి కూర్చో అని అన్నాడు రుద్ర. దాంతో నవ్వుతూ లోపలికి వచ్చిన స్నేహ అక్కడ ఉన్న విరాజుని చూస్తూ, వీడు రాజ్ కదా, తనెందుకు ఇక్కడున్నాడు, అతనికి ఇక్కడేం పని అని ఆలోచిస్తూనే వెళ్ళి రుద్ర పక్కన నుంచుంది. సహస్ర, తన పేరు విరాజ్, తను నీకోసమే వచ్చాడు అని చెప్పాడు రుద్ర. నా కోసమా? నాతో ఏం మాట్లాడాలి? అసలు ఎవరితను అని అడిగింది స్నేహ. అతను తెలంగాణ ఎక్స్ మినిస్టర్ చంద్రరావు కొడుకు విరాజ్ అని చెప్పాడు రుద్ర. నిజానికి స్నేహకి రుద్ర గురించి, అతను లవ్ చేసిన సహస్ర గురించి తెలుసు కానీ సహస్ర తండ్రి గురించి తెలీదు. అందుకే చంద్ర అని చెప్పిన తర్వాత అర్థం కాక పిచ్చి చూపులు చూస్తోంది స్నేహ. ఏంటిది, తన ఫ్యామిలీ గురించి చెబుతుంటే తను అలా ఏమీ తెలియనట్లు పిచ్చిగా చూస్తుంది అని ఇంట్రెస్ట్గా ఆమెనే చూస్తున్నాడు రిషి. ఆమె ఫీలింగ్స్ని గమనిస్తూ చిన్నగా నవ్వుకున్నాడు రుద్ర. తండ్రి పేరు చెప్పిన తర్వాత కూడా సహస్ర ఉలుకు పలుకు లేకుండా ఉండడం చూసిన విరాజ్ మాత్రం తను తండ్రిని మర్చిపోయింది పాపం. డాడ్ తనకి మరీ అంతలా అన్యాయం చేశారు అని అనుకున్నాడు. ఆమె అవస్థ అర్థమవ్వగా, అదే మీ నాన్న చంద్రరావు ఉన్నారు కదా, నిన్ను మీ అమ్మని వదిలేసి మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకొని తను కూడా మినిస్టర్ అయ్యారు, ఇప్పుడు గుర్తొచ్చిందా అని అడిగాడు రుద్ర. ఆ మాటతో, ఇదేంటి, ఈ సహస్రకి కూడా మంచి బ్యాక్గ్రౌండే ఉంది,
కానీ తనెందుకు మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా బిహేవ్ చేస్తుంది అని తనలో తానే అనుకున్న స్నేహ వెంటనే కవర్ చేస్తూ, గుర్తొచ్చింది రుద్ర, ఆ పేరు చెప్పగానే గుర్తొచ్చింది. కానీ అలాంటి వ్యక్తుల గురించి నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు, అందుకే సైలెంట్గా ఉన్నాను అని బాధగా ఫేస్ పెట్టి చెప్పింది. ఆ మాటతో, చూడండి, మీరు నాకు సిస్టర్ అవుతారు, మీరు ఇక్కడ బ్రతికే ఉన్నారు, చూస్తుంటే హ్యాపీగా కూడా ఉన్నట్లున్నారు. బట్ అక్కడ డాడీని అరెస్ట్ చేశారు, 4 ఏళ్ల నుంచి ఆయన రిమాండ్లోనే ఉన్నారు అని చెప్పాడు విరాజ్. సో వాట్, అయితే అవన్నీ నాకెందుకు చెబుతున్నారు అని సీరియస్గా అడిగింది స్నేహ. చూస్తుంటే మీకు అసలు విషయం తెలిసినట్లు అనిపించడం లేదు. ఆయన రిమాండ్కి పంపించింది మిమ్మల్ని చంపించారు అనే నేరం మీద. సో 4 రోజుల్లో కోర్టు ఫైనల్ హీరింగ్ ఉంది. ఆ రోజు మీరు కోర్టుకు వచ్చి బ్రతికే ఉన్నట్లు కోర్టుకి సాక్ష్యాధారాలతో నిరూపిస్తే ఆటోమేటిక్గా ఆయన బయటకు వచ్చేస్తారు అని చెప్పాడు విరాజ్. బట్ నేనెందుకు రావాలి? ఆయన నాకు ఎంత అన్యాయం చేశారో తెలుసా? అసలైనా నేను ఏ సాక్ష్యాధారాలతో అక్కడికి రావాలి? నేను ఆయన కూతురు కాదని అనుకోనే కదా మీ మమ్మీని పెళ్లి చేసుకొని మీతో వచ్చేశారు. ఇంకా నేనెందుకు నిరూపించుకోవాలి అని ఆవేశంగా అడిగింది స్నేహ. మీకున్న కోపం కరెక్టే, నేను కాదనను. కానీ ఆయన గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా. మీకు చేసిన అన్యాయానికి ఇన్ని రోజులు జైల్లోనే ఉన్నారు. తన రాజకీయ జీవితం కూడా ముగిసిపోయింది. మీకు ఆయన మీద ఎంత కోపం ఉన్నా ఇలా బ్రతికుండగానే చనిపోయారని ఆయనకు శిక్ష పడేలా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు విరాజ్. వీడేంటి మరీ ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాడు? మేబీ ఆ సహస్ర అయితే కాస్త ఇన్నోసెంట్ పూర్ గర్ల్ కనుక ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. కానీ ఇక్కడ నేను ఒప్పుకుంటే కోర్టుకి సాక్ష్యంగా DNA టెస్ట్ చేయించుకోవాలి. అదే జరిగితే నేను అసలు సహస్ర కాదని అందరికీ డౌట్ వస్తుంది. సో ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడిపోయింది స్నేహ. ఆమె ఆలోచిస్తుంది అని అర్థం చేసుకున్న విరాజ్ కూడా కాసేపు సైలెంట్గా ఉన్నాడు. కానీ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదని అప్పటికే ఫిక్స్ అయిపోయిన రుద్ర ఆమె ఆన్సర్ కోసం చూస్తున్నాడు. రిషి మాత్రం అక్కడ జరిగేదంతా కన్నడ మూవీని వితౌట్ టైటిల్స్ చూసినట్లు అర్థం కానట్లు అయోమయంగా చూస్తున్నాడు. ఏంటి, వీళ్ళ ముగ్గురు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు అంటే ఇప్పుడు వీళ్ళకి నా ఒపీనియన్ కావాలన్నమాట అని మనసులోనే అనుకున్న స్నేహ, చూడండి విరాజ్, ఆయన చిన్నతనంలోనే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేను ఎలా పెరిగాను, ఎలా నా లైఫ్ని ఇంత స్ట్రాంగ్గా లీవ్ చేశాను, అందుకోసం నేను ఎంత ప్రెషర్స్ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. నేను అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఆయనే కారణం. సో ఆయనకి హెల్ప్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి రాను అని ఖచ్చితంగా చెప్పేసింది స్నేహ. ఆ మాటతో కంగారు పడుతూ, అదేంటి మీరు అలా మాట్లాడుతున్నారు? ఎంత కాదనుకున్నా ఆయన మీకు కన్న తండ్రి, మీకు కూడా బాధ్యత ఉంటుంది కదా. ఇంకేదైనా కేసు అయితే నేను కూడా అడిగేవాణ్ణి కాదు. కానీ ఇక్కడ మీరు బ్రతికి ఉండగా మీరు చనిపోయారని అక్కడ ఆయనకు శిక్ష పడటం కరెక్ట్ కాదు. అది మీకెందుకు అర్థం కావడం లేదు అని గట్టిగా అడిగాడు విరాజ్. ఆ మాటతో స్నేహ టెంపర్ కోల్పోయి, షటప్, ఏంటి నువ్వు నా మీద అరుస్తున్నావు? నేను రానని చెప్పాను కదా, రానంటే రానంతే. లుక్ రుద్ర, నాకిప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన్ని విడిపించాలనే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు. ప్లీజ్ అతన్ని ఇక్కడి నుంచి పంపించేయి అని గట్టిగా చెప్పింది. ఓ పర్వాలేదు, మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నారో తెలియదు కనుక నేనేమీ చేయలేకపోయాను. ఇప్పుడు తెలిసింది కదా, మిమ్మల్ని ఎలా కోర్టుకు రప్పించి ఆయన్ని బయటికి తీసుకురావాలో నాకు కూడా బాగా తెలుసు అని లేచి నుంచున్న విరాజ్ రుద్రవైపు చూసి, నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరికేలా చేశారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతన్ని చూసిన రుద్ర తిరిగి సహస్ర వైపు చూసి, నువ్వు తప్పు చేసావు సహస్ర అని అన్నాడు. అదేంటి నేను తప్పు చేశానంటున్నాడు? చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోతే ఒక ఆడపిల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. సో నేను కూడా అదే ఊహించి ఇక్కడికి రాను అని చెప్పాను. నేను ఇక్కడ సహస్రలాగా ఆలోచించలేదా అని మనసులో తడబాటుగా అనుకుంటూనే, అంటే రుద్ర, అతను నాకు మా మమ్మీకి చేసిన అన్యాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేము ఏ శిక్ష వేయకపోయినా కోర్టైనా అతన్ని శిక్షించాలి అని అంది. ఆయనకి శిక్ష పడాలంటే మరోలా వేయొచ్చు, కానీ ఇలా కాదు. సో ఒకసారి ఆలోచించు అని చెప్పాడు రుద్ర. సరే చూస్తాను అని అంది స్నేహ. సరే నువ్వు వెళ్ళి నీ వర్క్ కంటిన్యూ చెయ్యి అని చెప్పి తన వర్క్లో పడిపోయాడు రుద్ర. ఇక రిషికి అప్పటికే ఆ మూవీకి పిచ్చి పట్టినట్లు అనిపించి కాస్త రిఫ్రెష్ అవ్వాలి అనుకుంటూ రుద్రకు చెప్పి ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు. మరోవైపు
చెర్రీ దగ్గరున్న సహస్ర మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తనెక్కడుందో ఆమెకు అర్థం కాక లేచి కూర్చోబోతుండగా చేతికి సెలైన్ కనిపించడంతో జాగ్రత్తగా లేస్తూ తెరిచి ఉన్న రూమ్ డోర్ వైపు చూసి ఎవరైనా ఉన్నారా అక్కడ అని అడిగింది. ఆ మాటతో మెయిడ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైనా కావాలా మేడం అని అడిగింది. లేదు, కానీ నేను ఎక్కడున్నాను, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని అడిగింది సహస్ర. చరణ్ బాబు తీసుకొచ్చారు మేడం, మీరు బాగా వీక్గా ఉన్నారంట, లేస్తే వెంటనే ఏదైనా జ్యూస్ ఇవ్వమని చెప్పారు అని చెప్పింది మెయిడ్. ఓ ఎవరి చరణ్ అని మనసులోనే అనుకొని ఇట్స్ ఓకే, నాకు ఇప్పుడేమీ వద్దు అంటూ చేతికి ఉన్న సెలైన్ మెల్లగా తీసేసి వాష్రూమ్ ఎక్కడుంది అని అడిగింది. అదిగోండి మేడం, ఆ కబోర్డ్ పక్కనే డ్రెస్సింగ్ రూమ్, ఆ తర్వాత వాష్రూమ్ ఉంటుంది అని చెప్పింది మెయిడ్. ఓకే అని మెల్లగా బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంది సహస్ర. ఇంతలో ఇంటికి వచ్చిన చెర్రీ మేడం లేచారా, ఏమైనా తీసుకున్నారా అని మెయిడ్ని అడిగాడు. లేచారు సార్, కానీ ఏమీ వద్దంటున్నారు అని చెప్పింది మెయిడ్. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసుకొనిరా అని చెప్పి సహస్ర రూంలోకి వెళ్ళాడు చెర్రీ. అతన్ని చూస్తూనే బెదురుగా ముడుచుకుంది సహస్ర. ఆమె డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, వేసుకున్న మేకప్ అన్నీ చాలా పాష్గా ఉంటే మనిషేమో చిన్నపిల్లలా వణికిపోతుంది. అదే మనసులో అనుకున్న చెర్రీ ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది అనుకొని, హలో మిస్, మీరు ప్యానిక్ అవ్వకండి, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను, మీరు హైవే రోడ్డు మీద పడిపోయి కనిపించారు, అందుకే ఇంటికి తీసుకువచ్చాను, నా పేరు చరణ్, అందరూ నన్ను చెర్రీ అని పిలుస్తారు అని తను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అతని మాటలు కొంచెం కూల్గా ఉండడంతో సహస్ర కూడా కూల్ అయ్యి మెల్లగా థ్యాంక్ యూ సార్ అని చెప్పింది. అది సరే, మీరు ఎవరు, ఎందుకు అక్కడ ఆ టైంలో పడిపోయి ఉన్నారు, మీ హౌస్ ఎక్కడా అని అడిగాడు చెర్రీ. ఆ మాటతో ఏం చెప్పలేనట్లుగా కళ్ళ నిండుగా నీళ్లు పెట్టుకొని బాధగా చరణ్ వైపు చూసింది సహస్ర. ఆ తర్వాత ఏం జరగబోతుంది? లాస్ట్ హియరింగ్లో తన తండ్రిని విరాజ్ విడిపించుకోగలడా? చరణ్ దగ్గర ఉన్న సహస్ర పయనం ఎటువైపు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.